గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే భారీ వర్షాలు వరదల వల్ల సంభవించిన నష్టం అంచనా వేసేందుకు 6 సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తోంది. కొండపల్లి, శాంతినగర్, కవలూరు గ్రామాల మధ్య బుడమేరకు పడిన గండ్లు, వాటిని పూడ్చిన వైనం, ఇక్కడి నుంచి వరద నీరు పొలాలను, విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వైనం గురించి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కేంద్ర కమిటీ సభ్యులకు సమగ్రంగా తెలిపారు. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని 6 సభ్యులతో కూడిన కేంద్ర బృందానికి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వరద పరిస్థితిని వివరించారు. వరద పరిస్థితి నష్టం అంచనా ప్రధానంగా వ్యవసాయం, చెరువులు, హార్టికల్చర్, పశుసంవర్ధక, మత్స్య, పంచాయతీరాజ్ రోడ్లు, హార్టికల్చర్, పశుసంవర్ధక, మత్స్య, పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ఎండ్బి రోడ్లు, నీటి వనరులు, గ్రామీణ త్రాగునీటి సరఫరా, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల్లో సంభవించిన నష్టాలపై కేంద్ర బృందానికి ఎమ్మెల్యే వసంత్ కృష్ణప్రసాద్ సుదీర్ఘంగా వివరించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్లు వరద నీటితో నిండాయని సెంట్రల్ టీమ్ కు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కృష్ణా డెల్టా మీదుగా కొల్లేరు సరస్సులో కలిసే బుడమేరు ఉప్పొంగిన కారణంగా ముంపుకు గురి అయిన విజయవాడ నగరం పరిస్థితిని వివరించారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర బృందానికి తెలిపారు. Because of that force, the entire crew has taken पहला ब्रिज ये हुआ था या उधर exactly